అంటే వచ్చి మంత్రులు కూర్చొని ఒక 10 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ నలుగురు మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారా? ఈ మిల్క్ లేని చోట మిల్క్ ఎందుకు వచ్చింది పయ్యావుల కేశవ్ని అడుగుతున్నాను. నీ ఇన్వెస్టిగేషన్ ఏంటే? నీ ఇన్వెస్టిగేషన్ ఏం రివీల్ చేసింది? మిల్క్ లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది? పాలను పరిశీలించేటువంటి పాలలో వెన్న శాతాన్ని పరికరించే మీ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రపంచానికి పెట్టండి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మీరు అన్నారు కదా పబ్లిక్ డొమైన్లో ఎన్డీడీబీ రిపోర్ట్ పెడతాను. పెట్టండి, దమ్ముంటే రిపోర్ట్ పెట్టండి, చర్చ పెట్టండి దాని మీద. ఎన్డీడీబీ రిపోర్ట్లో 57 ఐటమ్స్లో పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, వెన్న లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, మీ రిపోర్ట్లో పాల శాతం వెన్న శాతం ఎందుకు వచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ పెట్టండి. ఆగమని చెప్పినా మీరు ఆగట్లా. ఈరోజు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మేము ఈ నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఏదో ఒక రిపోర్టు వచ్చేంత వరకు వీళ్ళు ఆపరండి. ఇప్పుడు అది వాళ్ళకి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళందరూ ఒక పార్టీకి వ్యతిరేకమయ్యేటట్టుగా మీరు పన్నిన పన్నాగంలో రేపొద్దున ఇది వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆపరు, పవన్ కళ్యాణ్ ఆపరు. ఈ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మాధికారి ఈరోజు కబుర్లు చెప్తున్నాడు. ఏమని? ఒక ముఖ్యమంత్రిని నేను అంటానా? మరి ఈ శుద్ధపోసు కబుర్లు ఇంతకుముందు ఏమైనాయి నాయన? ఏమైనాయి ఇంతకుముందు శుద్ధపోసు కబుర్లు? కనకదుర్గమ్మ మెట్లు కడిగావు కదా, ఏమైంది నాయన? తిరుమలకి వెళ్ళి రెడ్ చొక్కా పట్టుకొని పిలక ఒట్టేసుకొని నేను అనాపాలజిక్ సనాతిని అన్నావు కదా, అప్పుడేమైంది నాయన? 1,00,000 కోట్లు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారు, ఆ 1,00,000 లడ్లు తిని పందికోవు తిన్నారు అని చెప్పింది ఏమైంది నాయన? ఈరోజు టర్న్ అయిపోయినావు. సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావు ఏంటిది? ఒక్కసారి మాట్లాడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇట్ విల్ బీ ఆన్ రికార్డ్. గుర్తుపెట్టుకో, ఉంటుంది రికార్డుగా. నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగ్ అనుకుంటున్నావు ఏంటి మార్చేయడానికి? ఈ సీన్ పోయి ఆ సీను డిలీట్ చేసి ఎడిటింగ్లో మార్చేసి పెట్టేంత సీన్ లేదు నాయన. ఇది పాలిటిక్స్, అది సినిమా. నేనేదో తప్పు డైలాగ్ చెప్పానులే, కట్ చేయబోయిన ఎడిటర్ని అడిగితే ఆయన కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని అతికిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించి పెట్టేస్తాడు అనుకుంటున్నామేమో. అట్లాంటివి ఉండవు నాయన. ఇది రాజకీయం, సినిమా కాదు. సినిమా అయితే కట్లు పేస్ట్లు ఉంటాయి, ఎడిటింగ్లు ఉంటాయి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇది ఉండదు కదా. మనమే మాట్లాడాలి, మనమే తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీరు వివేకానంద రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరుగుతుంది, రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని. అది మర్డర్ కాదు, గుండెపోటని చెప్తారు. వెండి విగ్రహాలు పోతే, అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు. విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేసాడు అంటారు. ఈరోజు కల్తీ జరిగింది మాట, అసలు కల్తీ లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇది వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హిందూ వాల్యూస్, ధార్మిక్ వాల్యూస్. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలు అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచడం కానీ ఎక్కడ లేదు. ఒక తప్పు జరిగింది, అడల్టరేషన్ జరిగింది. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీని వెనకడుగే వేసే లేవు. చాలా పొరపాట్లు జరిగినాయి. ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే 2022లోనే వీళ్ళకి తెలియజేశారు. వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది 2022 రిపోర్ట్ ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే దాన్ని తొక్కేశారు. దాని గురించి బయటకు తీసుకురాలా అంటే మీకు తెలిసే చేశారు. వీళ్ళని 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేశారు. దాన్ని బయటకు తీసుకురాలా. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ 22లో జరిగింది కదా, దాని గురించి సమాధానాలు లేవు. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి. 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా.
ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు.